వాళ్ళ చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా విజయ్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తొలి దశ ఎన్నికలు జరిగాయి, ఫలితాలు కూడా వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గులాబీ శ్రేణులన్నీ కూడా ఎక్కడికక్కడ దుమ్ము రేపిన పరిస్థితి, అధికార పార్టీకి చెమటలు పట్టించిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ ఎన్నికల ఫలితాలు? మనం మొత్తం కాంగ్రెస్ పార్టీ పార్టీ గుర్తు లేకపోయినప్పటికీ పార్టీలు బలపరిచినటువంటి వాళ్ళు కింద లోకల్లో తెలిసిపోతుంది, ఎవరు ఏ పార్టీ అనేది తెలిసిపోతున్నటువంటి సంబంధించినటువంటి వ్యతిరేకత కనిపిస్తుంది. అధికార పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థలు ఇట్లా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అన్ని రకాల ప్రయోగాలు ప్రయోగిస్తారు. ఎందుకంటే నిధులు వస్తాయి, మేమే ఉంటాము, ఇవన్నీ చెప్పినటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఇక భవిష్యత్తులో మనకు పరిపాలించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సరిగా పరిపాలించట్లేదు అనేది మాత్రం ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగానే ఈ రిజల్ట్స్ కనిపిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే అధికార పార్టీ అన్నప్పుడు దాదాపు ఈ స్థానిక సంస్థలు ఎక్కడైనా 90-95% రిజల్ట్స్ వాళ్ళకు అనుకూలంగా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో దేశంలో చూసుకున్నా, రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చూసినా, మనం చూసినా, పక్క రాష్ట్రాల్లో చూసినా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే దాదాపు 90-95% ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నటువంటి రిజల్ట్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనపడలేదు. ఉండొచ్చు, కానీ మెజార్టీ వాళ్ళకు వస్తున్నాయి. దాదాపు 50% వరకే రీచ్ అవుతారు, 50-55 లోపు వరకే రీచ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. దాని అర్థం ఏంటంటే వ్యతిరేకత ప్రభుత్వానికి సంబంధించిన 2 ఏళ్ల పరిపాలనలో మాకు ఇస్తున్నటువంటి సంక్షేమ లోకల్ ఇంపాక్ట్ ఉంటుండొచ్చు, వ్యక్తుల ఇంపాక్ట్ కొంచెం ఉంటున్నప్పటికీ ఓవరాల్గా ప్రభుత్వం అనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వము మాకు అనుకున్నటువంటి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు అనేది మాత్రం ఒక సైన్ పంపించారు ప్రజలు మాత్రం అటువంటి సిచ్యువేషన్లో. ఇక ఆ ప్రతిపక్ష పార్టీగా ఎవరు ఉన్నారు? ఇన్ని రోజులు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలే ప్రామాణికంగా తీసుకున్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక లేదు అనేటట్టు చెప్తున్నటువంటి బీజేపీ కానీ ఇంకేదైనా పార్లమెంట్ ఎన్నికల్లో 0 అయిపోయినటువంటి అంశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ప్రతి చోట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి చోట సెకండ్ ప్లేస్ ఉన్నది. గెలిచింది కూడా గెలిచిన చోట బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ అనేది నామమాత్రం అయిపోయినటువంటి అంశం. అంటే స్ట్రాంగ్ అపోజిషన్ తెలంగాణలో ఉన్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తుంది. ప్రభుత్వానికి సంకేతాలు ఇవన్నీ. ఇటీవల జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏవి చూసినా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటిది హెచ్చరికల్లాగా పంపిస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో చూసినా దాదాపు క్లోజ్గా వచ్చినాయి. ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్స్ క్లోజ్గా వచ్చినాయి. జడ్చర్ల నియోజకవర్గంలో చూసుకున్నా, మహబూబ్నగర్లో చూసినా, అదేవిధంగా ఆదిలాబాద్లో చూసినా, నల్గొండ లాంటి ప్లేస్లో చూసినా, ఇట్లాంటి ప్లేస్లలో చూసినా చాలా దగ్గరగా ఉన్నాయి. గట్టి ఫైట్ ఇచ్చినటువంటిది, ఎక్కడ చూసినా ఫైట్ ఇచ్చినటువంటిది బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులే ఉన్నారు. బీజేపీ ఎక్కడ లేనటువంటి అంశం. అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజెస్ అధికార పార్టీకి ఉన్నాయి. ఆ అడ్వాంటేజ్ తోటి అధికార పార్టీ ఆ మాత్రం గెలవగలిగారు. ఆ మాత్రం మిగతా చోట కొన్ని చోట్ల గెలిచినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. ఈ రకమైనటువంటి వాతావరణం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లా మహబూబ్నగర్ చూసినా, ఉమ్మడి నల్గొండ చూసినా, ఉమ్మడి ఖమ్మం చూసినా ఒక్కొక్క చోట ఈ రకమైన అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కావచ్చు, ప్రజలు కావచ్చు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక కమిట్మెంట్ తోటి ప్రతిపక్ష పార్టీ ఫైట్ చేస్తున్న విషయాన్ని మాత్రం ప్లస్ ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ అనేది మాత్రం సర్పంచ్ ఎలక్షన్లో కొట్టేసినట్టు కనపడుతుంది. రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాల్లోనే కాదు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఈ పోరాటంలో కూడా బీఆర్ఎస్ ఇచ్చిన ఈ పోటీని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా పంచాయతీ ఎన్నికలు ఉంటాయని భావించినప్పటికీ కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ పూర్తి స్థాయిలో ఏకంగా కనీసం సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయిందనే అంశం కూడా ఇలా ప్రధానంగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఈ స్థాయిలో దుమ్ము రేపడాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దీంట్లో ఎలాంటి అంశాలు కీలక పాత్ర పోషించాయంటే ఏం చెప్తారు? అంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత బాగా స్టార్ట్ అయింది అనేది తొలి విడత పంచాయతీ ఎన్నికల లోపలనే మనకు నిరూపణ అయిపోయింది. ఇంకా 2 దశలు ఉన్నాయి. 14th రోజు ఒకటి ఉంది, 17th రోజు ఒక 2 దశల్లో పంచాయతీ ఎన్నికలు రేపు జరగబోతుంది. ఇంకా దీనికంటే రెట్టింపుగా
ఆ గ్రామ పంచాయతీ లోపల బీఆర్ఎస్ పార్టీ కైవసం తీసుకుంటారని చాలా స్పష్టంగా మనకు నిన్న వచ్చిన దాని ప్రకారం మనకు అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ 945 సర్పంచులు అంటే అధికారికంగా డైరెక్ట్ ప్రత్యక్షంగా ఉన్న వాటిని అట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇలా 1702 సర్పంచులు వచ్చి చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన గెలిచే అభ్యర్థులను వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వ్యక్తిగత అవసరాలను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ క్యాండిడేట్గా పెట్టుకున్న సర్పంచ్లే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ నేను ప్రకటించుకున్న దానిలో అందులో ఉన్నాయి. ఇవాళ ఇండిపెండెంట్లో కూడా ఏంటంటే మా పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే బలమైన క్యాడర్ బీఆర్ఎస్ పార్టీకి ఉంది, భారతీయ జనతా పార్టీ క్యాడర్ లేదు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన క్యాడర్కే న్యాయనోపాయని చెప్పి బతిలాడుకొని అన్ని రకాలుగా సమాధాన దండోపాయాలు వాడతారంటారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ వాడుకొని కొంతమందిని వాళ్ళ అభ్యర్థులు ఇటు బీజేపీకి పెట్టుకున్నారు, అటు కాంగ్రెస్ పెట్టుకున్నారు. ఇండిపెండెంట్ కూడా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళే గెలిచారు. వాళ్ళు 2-3 రోజులప్పుడుగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా వాళ్ళు ప్రకటించుకోబోతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఇవాళ ఎందుకంటే గ్రామాలలో చూసుకుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్రామాలన్నీ సస్యశ్యామలైనవి. మహాత్మా గాంధీ గారు ఏమన్నారు, గ్రామాలే పల్లెలే పట్టుకోమని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించింది. అసలు ట్రాక్టర్లకు కూడా గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లకు కూడా డీజిల్ వేయలేని పరిస్థితుల్లో ఇవాళ గ్రామ పంచాయతీలు తయారైన దానికి అర్థమైంది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రజలకు అర్థమైపోయింది. బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది, బీఆర్ఎస్ సర్పంచ్లు ఉంటేనే బాగుంటుంది, బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన వాళ్ళు ఉంటేనే మన గ్రామాలకు అందుబాటులో ఉంటారు, మనకు అన్ని రకాల అభివృద్ధి పనులు అయితే అనే విషయం మీద ఇవాళ ప్రజలు కూడా ఒక స్పష్టత వచ్చినట్టుగా మనకు అర్థమైపోయింది. ఇవాళ చూడు ఎంత వ్యతిరేకత ఉందంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల లోపల అన్ని తండాలలో చాలా వీళ్ళు ప్రొవోకేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బాగా ప్రొవోకేట్ చేయగలరు. దళిత బంధు విషయంలో రకరకాల స్కీమ్ల విషయంలో మీకేదని చెప్పి అన్ని అది చేశారు. ఇలా వాళ్ళందరూ రియలైజ్ అయిపోయారు, అరే మాకు కేసీఆర్ ఉంటేనే మాకు సపరేట్ మాకు గ్రామ పంచాయతీ అయింది, ఇలా అనవసరంగా మేము కేసీఆర్ గారిని దూరం తీసుకున్న అనే పద్ధతిలో అప్పుడే ఇవాళ అందరూ గిరిజనులు కూడా రావడం జరిగింది. మొత్తం 90% బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎక్కువ మొత్తం బీఆర్ఎస్ పార్టీ తండాలని బీఆర్ఎస్ పార్టీ గెలవగలిగింది. ఇంకా మరింత వ్యతిరేకత ఎట్లుంటే ఇవాళ రెడ్డి నాయక్ మన డోర్నకల్ ఎమ్మెల్యే ఉంటారు మురళీనాయక్ గారు, వాళ్ళ సొంత ఊళ్ళో వాళ్ళ వదినే ఓడిపోయింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సొంత వాళ్ళ గ్రామంలో పూట వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. సూర్యాపేటలో రమేష్ రెడ్డి గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి గారికి బాగా సన్నిహితుడు, వాళ్ళ ఊళ్ళో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయారంటే అర్థమైంది. అంటే ప్రజల్లో కూడా వ్యతిరేకత చాలా పెరిగింది. మామూలుగా అయితే చివరి సంవత్సరంలో మాత్రమే ప్రభుత్వం మీద వ్యతిరేకతను ప్రజలు ఎన్నికల వచ్చిన ఏ రకంగా చూపించడానికి సాహసం చేస్తారు. కానీ ఇంత ఎర్లీగా 2 సంవత్సరాలు కాగానే కాంగ్రెస్ పార్టీ మాకు అర్థమైన విధంగా ఇవాళ ప్రజల్లో కూడా తీర్పు మొదలైందంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా పోతున్నది మాకు ఈ మొదటి దశ ఎన్నికలను చూస్తేనే అర్థమైపోతుంది. మనం చూస్తాము చాలా కీలకమైన అంశం. విజయ్ గారు అలాగే శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు, 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందో చెప్పడానికి ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయని ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 2 ఏళ్ల పాలనపై పూర్తి స్థాయిలో ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలోనే ఇన్ని రకాల ఒత్తిళ్లు దౌర్జన్యకాండ చేసినప్పటికీ కూడా ఈ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారంటేనే ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఉందనేది మరోసారి సుస్పష్టంగా అర్థమవుతోంది. గులాబీ శ్రేణులన్నీ కూడా అత్యంత పగడ్బందీగా హోరాహోరీ పోరాటాన్ని ఇచ్చారు కాబట్టి ఈ స్థాయిలో ఫలితాలు వచ్చాయనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. విజయ్ గారు, వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఎన్నికలు ఇవి. అదే కాలంలో జరిగిన ఎన్నికలు ఇటీవలే చూసాం మనం. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏ అంశాలు ఎక్కువగా ప్రభావితం చేశాయని చెప్పి భావించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు ఉండే అంశం మనకు తెలుసు, వ్యవసాయానికి సంబంధించిన అంశం మనకు తెలుసు. ఈ క్రమంలో ఎలాంటి అంశాలు ఈ కీలకమైన పాత్ర పోషించాయి ఈ ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? అంటే 2 ఏళ్ళు అయిపోయినాయి, విజయోత్సవాలు కూడా ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి సందర్భంలో వచ్చిన ఎలక్షన్ ఇవి యాక్చువల్గా ఇంకా ముందే రావాలి. ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే పెడితే ఇంకా కాంగ్రెస్కి ఇంకా అనుకూలంగా ఉండేదో ఏమో ఎట్లుండేదో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 2 ఏళ్ళు డిలే చేశారు. ఎందుకు? వీళ్ళు ఇచ్చినటువంటి రిజర్వేషన్ హామీ కావచ్చు, ఇంకెక్కువ నిధులు ఇస్తామని కావచ్చు, రైతాంగం అంతా మా వైపే ఉన్నారని కావచ్చు, ఇవన్నీ. కానీ చూస్తే ఏమైంది, వీళ్ళు 2 ఏళ్ల కాలంలో గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి పాలన కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవన్నీ విఫలమైనవి, అమలు చేయలేకపోయారు. ఇచ్చినటువంటి ఏది కూడా రైతు బంధు అంటే రైతు భరోసా ఎక్కువ ఇస్తా అని చెప్పి ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు.
ఎగ్గొట్టినటువంటి సిచ్యువేషను, యూరియాకు సంబంధించినటువంటి మళ్ళా లైన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి, వడ్ల కొనుగోళ్లకు సంబంధించినటువంటి కేంద్రాలు సరిగ్గా ఏర్పాటు చేయలేక, బోనస్ అన్ని రకాల పంటలకు ఇస్తామని చెప్పి కేవలం సన్న ఓట్లకే పరిమితం చేసి కూడా మళ్ళీ ఇవ్వలేనటువంటి బకాయిలే పెట్టినటువంటిది ఇప్పటికి కూడా ఇంకా ఉన్నటువంటి ఇవన్నీ పబ్లిక్ మనసులో మేస్తూ ఉన్నాయి. అక్కడ లోకల్గా ఒకరిద్దరు క్యాండిడేట్కి సంబంధించిన వ్యక్తిగత అంశాలు ఒకటి రెండు ఉండొచ్చు, కానీ ఎక్కువ ప్రభావితం చేసినాయి ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం. గ్రామాల్లో ఉన్నటువంటి నిధులు ఇవ్వలేక అనేక గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగా లేదు, వీధి లైట్లు సరిగా లేవు, ఈ శుభ్రత లేదు. ఏ రకంగా చూసినటువంటి పరిస్థితులు చూశారు. ఏంటంటే పరిపాలించడం వీళ్ళకి రావట్లేదు అనే ఒక అభిప్రాయం క్రియేట్ అయింది గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలించడం అనేది సరిగా రావట్లేదు అనేది అర్థం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే వచ్చినటువంటి ఫలితాలు ఇవి. ఏ రకంగా కూడా ఒక సమర్థవంతమైనటువంటిది, ఒక రిజల్ట్ ఓరియంటెడ్ పరిపాలన లేదు, ఉత్తర మాటలు చెప్తున్నటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది తప్ప కింది స్థాయిలో ఇంప్లిమెంటేషన్ లేదు. అందుకే ఈ రకమైనటువంటి తీర్పు వచ్చింది. ఎరువులకు ఎప్పుడు లైన్ కట్టలే, విత్తనాలకు లైన్లు కట్టలే, ఎక్కడికి పోయినా ఈ రకమైనటువంటి పరిస్థితి రావడంతో యాక్చువల్గా 95% అధికార పార్టీ గెలవాలి. ఇప్పుడు కూడా ఈ అధికార పార్టీ అన్ని రకాలుగా ఉపయోగించుకుంది పవర్ని, ఎలక్షన్ కమిషన్ని, పవర్ని అన్ని రకాలుగా ఉపయోగించుకుంది. వాళ్ళు ఆలస్యం కూడా చేసినప్పుడైనా ఇవన్నీ చేసినందుకు 95% రావాల్సినటువంటి అవసరం ఉండే, మొత్తం పడిపోయింది. అదే సంకేతం ప్రభుత్వానికి వ్యతిరేకత. ఇవన్నీ ఏంటంటే 2 ఏళ్ల తర్వాత వచ్చి ఒకవైపు విజయోత్సవాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో వీళ్ళు 95% వస్తే విజయోత్సవాలకు ఓ శాంటిటీ ఉంటుండేది దీనికి సంబంధించినట్టు. అది లేకపోయేసరికి ఇది పరిపాలనలో పరంగా చాలా వైఫల్యాలు ఉన్నాయని ఒక ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సమయం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి వచ్చింది ఈ ఎలక్షన్. ఆ రకమైనటువంటి రిజల్ట్ లేదు. ఇట్లనే ఉంటా అంటే ఇక నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు అవి పెడతారా, దానికి సంబంధించినటువంటి వాయిదా వేస్తారా, చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ విజయ్ గారు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల హామీలు ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో మళ్ళీ పంచాయతీ ఎన్నికలు తెరపైకి వచ్చిన సందర్భం, ఆ హామీలకు సంబంధించిన ప్రభావం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన పడకేసిందని విజయ్ గారు చెప్తున్న అంశం కావచ్చు, ఇవి ఎలాంటి ప్రభావం చూపించాయి ఓటర్ల పైన అంటే ఏం చెప్తారు? సో కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, అమెరికాలో రాజకీయ ప్రెస్లో మాట్లాడారు. రాజకీయ నాయకులప్పుడు మేము ఎన్నో హామీలు ఇస్తాం అని నమ్మితే వాళ్ళ దురదృష్టం, మేమేం చేస్తాం దానికి, మేమైతే ఇస్తాం ఇట్లా హామీలు, అబద్ధాలు ఆడతాం, మేము అబద్ధాలు ఆడతాం, వాళ్ళు నమ్ముతారు అనే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రజలు అవన్నీ నమ్మకుండా పట్టించుకోకుండా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఒకవేళ చేస్తారేమో ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇవాళ ఈ 2 ఏళ్ల లోపల వాళ్ళు చూసిరాలు, వాళ్ళు అనుకున్న ఆస్పిరేషన్స్కి అనుకూలంగా ప్రభుత్వం ఏం నిర్ణయాలు లేవు. ఎందుకంటే వాళ్ళు మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పారు, పెంచిస్తా అని చెప్పారు, అత్త ఉంటే కోడలు కూడా ఇస్తామని చెప్పారు. ఇట్లా చాలా స్కీముల లోపల ఇలా ప్రజలు బలంగా కాంగ్రెస్ పార్టీని విశ్వసించి అధికారాన్ని అప్పగించడం జరిగింది. 2 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ పరంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో మహిళల లోపల ఇవాళ ఆవేశం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనం మోసగించింది. అదేవిధంగా మొన్న మీరు చూసారు, యూరియా కోసం అసలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ అనేది లేకుండా రైతులు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి సహకార సంఘాలకు వెళ్ళి యూరియా తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు ఉండేది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రోడ్డు లైన్ కట్టిరు. అర్ధరాత్రి కూడా లోడ్ వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు మనం పోతే మనకు యూరియా బస్సాలు రావనే ఉద్దేశంతో మహిళలు కూడా, ఎందుకంటే పాస్బుక్ కనుక ఎవరి పేరు మీద ఉంటే మహిళలు ఉంటే మహిళల పేరు ఉంటే వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో అంటే కూడా మహిళలు లైన్లో నిలబడ్డారు కాబట్టి అవన్నీ ప్రజల మనసుల్లో కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మీ అర్ధరాత్రి కూడా మేము యూరియా బస్తాల కోసం లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడని చెప్పి ఆగ్రహంతో కూడా ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇవాళ ఓట్లేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతకుముందు హరితహారం పేరు మీద చెట్లు పెట్టేది, డంపింగ్ యార్డ్ ఊళ్ళ గ్రామాల్లో కూడా మంచిగా ఉండేది, క్రీడా మైదానం కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేసేది, వాటిని పర్యవేక్షించేది, పిల్లలు మంచి ఆడుకునే ఒక వాతావరణం గ్రామాల్లో కూడా ఉండేది. ఇవన్నీ వేటి కూడా ఇవాళ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల, 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టకపోవడం వల్ల పడిపోయినాయి. ఎంతసేపు గత ప్రభుత్వం చెప్పి తిట్టుకుంటా ఈ ప్రభుత్వం కాలయాపన చేసింది తప్ప గ్రామాలకి 2 సంవత్సరాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదనేది చాలా
స్పష్టంగా అర్థమైపోయింది. అందుకనే ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు డౌన్ అయిపోతుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు జిల్లాలో పెట్టుకున్నారు. అసలు గతంలో నీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయినా కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు అయినా, రోష్ అయినా, కిరణ్ కు ఏ ముఖ్యమంత్రి కూడా, కేసీఆర్ గారు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎవరు కూడా పర్యటనలు పెట్టుకోలేము. ఇవాళ ముఖ్యమంత్రి గారు మన దేవరకొండ వేరు, నర్సంపేట వేరు, ఆదిలాబాద్ వేరు, అంటే అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద ఇవాళ పరోక్షంగా ఇవాళ ప్రచారం చేసిన వీళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసి గ్రామాలలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా చెప్పినప్పుడు కూడా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ వ్యతిరేకంగా ఓట్లేసారంటేనే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదనే విషయాన్ని ఇవాళ ప్రజలు ఇవాళ గ్రహించారు. ఈ ఎన్నికలతోనే మనకు ఫస్ట్ విడత ఎన్నికలతోనే మనకు అర్థమైపోయింది. చాలా హామీలు ఇచ్చారు. ఇవాళ ముద్రాలో చూసుకుంటే గ్రామాల్లో కూడా అసలు చర్యల గతంలో చేపలు వేసేది, ఇప్పుడు చేపలు వేసే పరిస్థితి ఉన్నదా? గుల్ల కుర్మలకు వాళ్ళకు గతంలో గొర్రెలు ఇచ్చేది, హామీ ఇచ్చారు, అవి కూడా వేయలేదు. దళిత బంధు ఇస్తా అని చెప్పారు, కేసీఆర్ గారు ఇచ్చింది అనుకుంటే ఎక్కువ ఇస్తా అని చెప్పారు. రైతు బంధు ఇస్తా అని రైతు బంధు విషయంలో కూడా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో కౌలు రైతులకు ఇస్తా అని చెప్పారు, కూలీలకు ఇస్తా అని చెప్పారు, ఆటో కార్మికులకు ఇస్తా అని చెప్పారు. సర్వీస్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు చాలా మంది కూడా అన్ని రకాల హామీలు ఇచ్చారు ఈ ప్రభుత్వం. ఎవరు కూడా ఇవాళ ఏం చేయలేదు కాబట్టి ఇంతసేపు వీళ్ళ నిధులు, వీళ్ళ కాంట్రాక్టుల పేరు మీద వీళ్ళకి వచ్చే డబ్బుల గురించే ప్రభుత్వం ఆలోచించి వాటికి ఆలోచించారనే విషయాన్ని వీళ్ళ స్పష్టంగా అర్థమైపోయింది. రీసెంట్గా ప్రభుత్వం తీసుకున్న హిట్ స్కీమ్ మీద కూడా దాని ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో చాలా మంది చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏడ ఉద్యోగాలు ఇస్తారు? అందరికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేదు కదా. ప్రైవేట్ అసలు హైదరాబాద్లో విలువైన భూములు పక్కన పారిశ్రామిక కాలనీలో ఉండి ఆ పక్కనే ఉండి ఆనే కేయాలు ఉండి పక్కనే ఉద్యోగాలు వేసుకునే అవకాశం ఉండే పారిశ్రామిక వాడాలన్నీ ఇవాళ ఎత్తివేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకునే అంశం కూడా ఇవాళ ప్రజల లోపల యువకుల లోపల ఇవాళ చర్చ ఉంది. ఇవాళ ఉద్యోగాలు భర్తీ ఇస్తా అన్నారు. ఎన్నికల ముందు చాలా తిరిగారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఇస్తామని చెప్తే నిరుద్యోగులు అందరూ ఓటర్లను కాలు మొక్కుంటే తిరిగారు. కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వండి అని చెప్పి కాలు మొక్కుంటే తిరిగారు. ఇవాళ ఇంతవరకు కనీసం ఒక 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఆర్థిక శాఖ నుంచి ఒక 10,000 ఉద్యోగాలు కూడా అనుమతి ఇవ్వాలి ఇప్పటి వరకు. గ్రామీణ ప్రాంతంలో మహిళలను ఎవరైనా ఓటర్లు మెజార్టీగా ఇవాళ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అందరూ గమనిస్తున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రజలు సిద్ధమైపోయారు. మనం చూస్తా ఉన్నాం విధ్వంసానికి గురైన పల్లెలు తెలంగాణ సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు పల్లెలన్నీ కూడా ప్రగతి ప్రస్థానంలో కొనసాగితే మళ్ళీ కాంగ్రెస్ హయాంలో పూర్తిగా పల్లెలన్నీ కూడా పరిపాలన పడకేసి పూర్తి స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలోనే పల్లె ప్రజలంతా కూడా కాంగ్రెస్ను తిరస్కరించారనడానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక నిలవెత్తు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా రానున్న రోజుల్లో ఈ వ్యతిరేకత రానున్న రోజుల్లో ఇంకా పెరగబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర ప్రజలు అన్నిటికంటే ముఖ్యంగా పల్లె ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వాసం కోల్పోయారని చెప్పడానికి ఈ ఫలితాలు ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పేసి విజయ్ గారు, శ్రీనివాస్ గారు చెప్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. విజయ్ గారు, మరొక కీలకమైన అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రభావాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? భవిష్యత్ ముఖ చిత్రాన్ని మార్చడంలో కూడా ఇలాంటి కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉందని మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. వచ్చే దశ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, రానున్న రోజుల్లో కూడా ఈ ట్రెండ్ ఏదైతే సెట్ అవుతుందో ఇది రానున్న రోజుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం మీద వ్యతిరేకత క్రమంగా పెరుగుతుంది. అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలలో కూడా బీఆర్ఎస్ పార్టీకే నెక్స్ట్ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ఏ. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో తెలంగాణలో ఇంకొక పార్టీ లేదనేది క్రమంగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి అంశం. ఇక బీజేపీ వాళ్ళు మేమున్నాము ఇవన్నీ చెప్పుకుంటే అటువంటి దానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి. గ్రామీణ వాతావరణం, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తేల్చేసింది. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీజేపీకి ఎక్కువ ఓట్లు గెలిచినటువంటి పార్లమెంట్లో ఆ స్థానం జూబ్లీ హిల్స్ గెలిచినటువంటిది, ఎక్కువ ఓట్లు వచ్చినటువంటిది. ఆ ఓట్లన్నీ పోయినాయి, 17,000 ఓట్లే వచ్చినాయి. దాంతో ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో సెకండ్ ప్లేసు నెక్స్ట్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్కు బీఆర్ఎస్ పార్టీ అనేది క్రమంగా ప్రజలు చెప్తున్నటువంటి అంశం. టైట్ ఎలక్షన్స్ కూడా పంచాయతీ ఎలక్షన్లు చాలా టఫ్గా జరిగినాయి. అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక చోట్ల అధికార పార్టీకి సంబంధించిన మజిల్ పవర్ అంతా ఉపయోగించారు, ఫైనాన్షియల్ పవర్ ఉపయోగించారు, కొట్టారు, చంపినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. ఆ చనిపోయిన మన నల్గొండ సూర్యాపేటకు సంబంధించినటువంటి చనిపోయిన దాంట్లో బీఆర్ఎస్ఏ విజయం సాధించినటువంటి అంశం. ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు గతంలో ఉండే, గతంలో తెలంగాణలో నల్గొండ, ఖమ్మం లాంటిలో ఎక్కువ
రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు కూడా ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు ఊకే మటర్లు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, రాజకీయ హత్యలు చాలా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నటువంటిది ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి. ఇది ఈ ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకొని చాలా గట్టిగా నిలబడ్డటువంటి రాజకీయంగా ప్రత్యామ్నాయంగా నిలబడ్డట్టు కనిపిస్తుంది. ఈ రకంగా ఎక్కడ చూసినా అదే ఉన్నది. దీన్ని ఇంకా ప్రధానమంత్రి కూడా నిన్న బీజేపీ వాళ్ళ క్లాస్ తీసుకున్నటువంటి విషయం కానీ అసత్తో పోల్చిండి ఆయన. ఇంకా అసత్తో పోల్చి మీరు ఆ మాత్రం కూడా కనీసం అడగట్లేనటువంటి సిచ్యువేషన్. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ బీజేపీ సంబంధించిన కొంతమంది లీడర్లు ముఖ్యమంత్రితో కలిసి ఉంటున్నారు తెలంగాణలో. అందుకని వాళ్ళు అపోజిషన్ చేయాల్సినటువంటి ఫైట్లో వాళ్ళు విఫలమైంది. కేవలం మతం ఒకటే వాళ్ళు అడ్వాంటేజ్ పెట్టుకుంటున్నారు, మతం ఎజెండా అనే తప్ప పబ్లిక్ ఇష్యూస్, పబ్లిక్ సంబంధించినటువంటి సమస్యలు లేదు. 2 ఏళ్ల కాలంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నిరంతరం పబ్లిక్ ఇష్యూస్, పబ్లిక్ సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా క్విక్ గా స్పందించడం, పోయి ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం, ప్రజల దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకురావడం, ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు, ఏ నెలకు ఆ నెల ప్రతినిత్యం ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా ఈ ప్రజలకు ఈ రకంగా నష్టం జరుగుతుంది అని నిరంతరం ఒక ఎడ్యుకేట్ చేసినటువంటి ఆందోళనతో పాటు ఎడ్యుకేషన్ చేసినట్టు విధంగా కార్యక్రమాలు చేయడంతో ప్రజలు అర్థం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజలు అర్థం చేసుకునే పార్లమెంట్ ఎలక్షన్లో నుంచి చూసినట్లయితే ఈ రకంగా పుంజుకోవడం, ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీతోటే ఈ రకంగా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం అనే అంశాన్ని మాత్రం పంచాయతీ ఎన్నికలు ఫలితాలు తెలుస్తుంది. నెక్స్ట్ కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది. నెక్స్ట్ 2 దఫాలు జరిగేటువంటిది కూడా ఇంకొక ఎక్కువ ఉండే అవకాశమే ఉంటుంది తప్ప ఇక అధికార పార్టీ ఇంకెక్కువ ప్రెజర్స్ పెడుతుంది. ఇంకెక్కువ ప్రెజర్ పెడతా ఉంటే కూడా రిజల్ట్స్ కూడా అట్లనే ఉంటుంటాయి. అన్ని రకాల ప్రయోగాలు. ఎందుకంటే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేపు మళ్ళీ వాళ్ళకు టెలికాన్ఫరెన్స్ ఇంకో రకంగానో మంత్రులకు, ఎమ్మెల్యేలకు గైడెన్స్ ఇస్తారు. ఈ ఫలితాలను తీసుకొని మనం 95% సాధించాలి, వచ్చిన చాలా తక్కువ పర్సెంటేజ్ రిజల్ట్స్ ఇట్లా ఉంటే మనం చాలా ఇబ్బందికరమైన రాజకీయంగా ఉంటుంది అనేది చెప్తే ఆ రకమైనటువంటి అధికార పార్టీ ఇంకెక్కువ ఉంటుంది. కానీ అవి కూడా ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తిని తట్టుకునే పరిస్థితి ఉంటుంది. ప్రజలు ఇట్లాంటి అణచివేత చేసినా, ఎక్కువగా ప్రెజర్ పెట్టినా, మనీ పవర్ చూపిస్తారు. మనీ పవర్ ఎట్లా ఉంటుంది సార్, మనీ పవర్ తర్వాత గెలిచిన తర్వాత అటు ఇటు పోవడం జరుగుతుంటుంది, గుంజుకోవడము, ఉప సర్పంచుల కోసం అటు ఇటు పోయేటువంటి. కానీ వాస్తవానికి జరిగిన ఎలక్షన్ రిజల్ట్ ఏంది అనేది ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఇవన్నీ ఒక సిమ్టమ్స్, ప్రభుత్వ వ్యతిరేకకు సంబంధించినటువంటి సిమ్టమ్స్. అదేవిధంగా ప్రతిపక్ష ఉన్నటువంటి పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలను చైతన్యవంతం చేయడంలో సక్సెస్ అయిందనే అంశం ఇందులో కనిపిస్తుంది రిజల్ట్స్ లో. లగచర్ల నుంచి మొదలుకొని చర్లపల్లి పారిశ్రామిక వాడల భూముల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ 2 ఏళ్ల కాలంలో అనుసరించిన పోరాట పంథా ఏదైతుందో అది ప్రజల్ని ఆలోచింపజేయడంలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని చైతన్యపరచడంలో ఎలాంటి పాత్ర పోషించిందని భావించారు? ఖచ్చితంగా. అంటే ప్రజలు వాళ్ళ ప్రజా అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ పార్టీ స్పందిస్తుంది అనేది ప్రజల కోణం ఉంటుంది. అందులో బీఆర్ఎస్ పార్టీ ఉంది స్పష్టంగా. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి తప్పును కూడా ఎత్తి చూపుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంటే, తప్పు జరుగుతుంటే ప్రభుత్వాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీద ఉంటాయి. కాబట్టి అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కర్తవ్యం ఈ పంచాయతీ ఎన్నికలే మనకు ఉదాహరణగా మనం భావించవచ్చు. ఇలా భారతీయ జనతా పార్టీ ఉన్నది. నిన్న ప్రధానమంత్రి గారే స్వయంగా 8 మంది ఎంపీలను పిలుచుకొని మీరు సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నట్టు అర్థం ఏంది? తెలంగాణలో ఇలా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా కలిసి వాళ్ళు ఇవాళ నడుస్తున్నట్టుగా ఇవాళ ప్రధానమంత్రి కూడా పోయిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే 8 మంది ఎంపీలు గెలిచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఏమి స్పష్టత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా తప్పు చేస్తుంటే వాళ్ళని ప్రశ్నించాల్సిన భారతీయ జనతా పార్టీ ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. మన ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే. అసలు రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఆకాశాన్ని ఎత్తుతుండు. అసలు ఇక్కడ దేశంలో ప్రధాన ప్రతిపక్షం వేస్తారు. కాంగ్రెస్ ఉప్పు నిప్పులాగా కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది. ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకు మాత్రం ముఖ్యమంత్రి గారిని పొగుడుతా అంటారు. ఇట్లా ఒక దిక్కు బండి సంజయ్ గారు పొగుడుతుండ్రు, ఇంకో దిక్కు రఘునందరావు గారు పొగుడుతూ ఉంటారు, కొన్ని సందర్భాలలో ఈటల గారు పొగుడుతారు. ఇట్లా ఎంపీలు అందరూ కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగుడుతుండ్రు. ఇది తప్పని చెప్పి వాళ్ళ ప్రజలు భావించారు. అందుకనే నిన్న ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది. మొన్న జూబిలీస్ ఎన్నికలే దానికి ఉదాహరణ. అసలు సిట్టింగ్ ఎంపీ ఉంటాడు, అక్కడ కేంద్ర మంత్రి ఉంటారు,
దేశంలో వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది, ఇక్కడ కేంద్ర మంత్రి ఉంటాడు, వాళ్ళు ప్రచారం చేయడానికి వాళ్ళ ప్రచారం చేస్తే ఎన్ని వచ్చినాయి, డిపాజిట్ గల్లంతా అయిపోయింది. మొత్తం రామచంద్రరావు గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మొత్తం వాళ్ళు అన్ని కమిటీలు వేసుకొని బూత్ కమిటీలు వేసుకొని అందరిని వేసుకొని కూడా మొత్తం మోహరించిన వాళ్ళ డిపాజిట్ గల్లంతా అయిపోయింది. అంటే ప్రజలు ఒక స్పష్టత ఇచ్చిరు, ఇక్కడ ఆల్టర్నేట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆల్టర్నేట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీకి స్థానం లేదనేది మనకు జూబ్లీస్ ఎన్నికల్లో మనకు అర్థమైపోయింది. ఇవాళ గ్రామాల్లో చూసుకున్నా అదే పరిస్థితి కదా, ఇక్కడ వాళ్ళకు కనీసం 180 కూడా గెలిచిన సందర్భంలో మొదటి విడతల మరి వాళ్ళు ఉంటారో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోతారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ప్రధాన ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇప్పుడు గురుకులాల విషయంలో చూసుకుంటే నిన్న షామీర్పేటలో విద్యార్థులు వచ్చి వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మామూలుగా విద్యార్థులు ఏం చేస్తారు, వాళ్ళ పై అధికారులకు వార్డెన్లకు ఇంకేమైనా మండలాధికారులకు వాళ్ళ వీళ్ళకు ఫిర్యాదు చేస్తారు, కానీ వాళ్ళే స్వయంగా నడుచుకుంటూ పోయి కంప్లైంట్ ఇచ్చారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా గురుకులాల విషయంలో మాట్లాడిందా? కేసీఆర్ గారు దేశంలో ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు, మొదటిసారిగా బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు మొత్తం అందరికీ గురుకులాలు పెట్టి వాళ్ళకు ఉచితంగా విద్యను అందించే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేపడితే ఏ రోజన్నా బీఆర్ఎస్ పార్టీ స్పందించింది? ఎక్కడ వసతులు సరిగా లేకున్నా కూడా, విద్యార్థులకు ఏమైనా అయినా కూడా, పాము ఉట్టి చనిపోయినా కూడా, తేలిగుట్టి చనిపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించింది తప్ప ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ స్పందించిందా? ఎందుకంటే అక్కడ గురుకులాల పోతే రేవంత్ రెడ్డి గారు ఫీల్ అవుతారు, వాళ్ళకున్న అండర్స్టాండింగ్ అది. కాబట్టి ఎక్కడ ప్రజా సమస్యలు కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ దూరంగా ఉన్న తప్ప వాళ్ళు ఏం ప్రజల కోసం పోరాడలేదు. ఆ విషయం ప్రధానమంత్రి వరకు ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి కేవలం బీఆర్ఎస్ మాత్రమే, తెలంగాణ ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ఏకైక గొంతుక గులాబీ జెండా మాత్రమే అని మరోసారి పంచాయతీ ఎన్నికల్లో సుస్పష్టంగా అర్థమైంది. ఇతర పార్టీలకు ఎక్కడ కూడా స్థానం లేదని కూడా స్పష్టంగా అర్థమైంది అనే విషయాన్ని శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. విజయ్ గారు కూడా చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. జూబ్లీస్ ఎన్నికలను మొదలుకొని పంచాయతీ ఎన్నికల వరకు కూడా ప్రతి అంశంలో కూడా ప్రజలు బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష. రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజా వ్యతిరేకత మరింతగా ప్రభుత్వంపై పెరగబోతుంది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో మళ్ళీ గులాబీ జెండానే రెపరెపలాడబోతుంది రాష్ట్రంలో అనడానికి కూడా ఇది ఒక ప్రత్యక్షమైన సంకేతంగా అభివర్ణిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, మనం చూసాం ఒకప్పుడు సన్న బియ్యంతో గురుకుల విద్యార్థులకు అన్నం పెట్టే పరిస్థితి ఉండేది. సకల సౌకర్యాలకి కాదు, అత్యున్నతమైన విద్యా ప్రమాణాలకు కూడా కేంద్ర బిందువుగా తెలంగాణ గురుకులాలను ఇచ్చిన సందర్భం. దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధించే పరిస్థితి. నిన్న గురుకుల విద్యార్థులు షామీర్పేట్ ప్రాంతంలో ఏకంగా పురుగుల అన్నం తినలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన అంశం మనం చూసాం. అందరి హృదయాలను కూడా విజువల్స్ కదిలివేసిన సందర్భం కూడా కనిపించింది, కలిసివేసిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది అనేది అదొక్క ఎగ్జాంపుల్. అన్నం ఉడికిందా లేదా చూస్తే మెతికెట్లను నిన్న ఇన్సిడెంట్ ఎంత అవమానకరమైనటువంటిది సమాజానికి, ప్రభుత్వానికి. ఏమాత్రం నిర్వహణ లేకుండా హాస్టళ్ల పట్ల శ్రద్ధ లేదు, విద్యార్థుల పట్ల శ్రద్ధ లేదు, విద్యా వ్యవస్థ పట్ల చెప్పుకోవడానికి గొప్పలు చెప్పుకుంటున్నటువంటిది. నియోజకవర్గానికి ఇవి అవి కట్టిస్తాము, ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తున్నటువంటిది. ఉన్న వాటిని మెయింటైన్ చేయట్లేదు. ఆ పేరు చెప్పి ఉన్న వాటిని మొత్తం జీరో చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటే ఈ తరం, ఒక తరం అంతా ఏం కావాలి? పోషకాహారం లేక ఇచ్చే ఈ పిల్లలకి సరైనటువంటి ఆహారం అందించక నీరసించిపోయి వీళ్ళు చదువు మీద కంటే ఎక్కువ నెక్స్ట్ ఏం తిండి తినాలనో, నెక్స్ట్ ఉంటుందో ఉండదో, పురుగులన్నం ఎట్లా తినాలనో ఈ ఆలోచనతోటే విద్యార్థులు ఉండే పరిస్థితి ఉంటే రేపు ఏమైనా ఆందోళన చేయాల్సి వస్తుందో ఏమో ఈ వంటల మీద. ఆహారం కోసమే కొట్లాడే పరిస్థితి విద్యార్థులు ఉంటే ఇక వాళ్ళు చదివేది ఎప్పుడు, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేది ఎప్పుడు? మీరు చెప్తున్నటువంటి సిచ్యువేషను ఈ రకమైనట్టు. ఎందుకంటే ఒక విద్యాశాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. దీనికి సంబంధించి హాస్టల్స్ ఇది ఒక్కటి కాదు, రోజు అనేక హాస్టల్స్ సమస్యల మీద పాములు గరుస్తున్నాయని, ఫుడ్ బాగాలేదని, విషాహారం ఉందని, అనేక చోట్ల విద్యార్థులు హాస్పిటల్ పాలైనటువంటి సిచ్యువేషన్ అనేకం ఉన్నాయి 2 సంవత్సరాల కాలంలో. వాటి మీద ఒక్కసారి కూడా సమీక్ష చేసి ఒక మంచి ఫుడ్ పెట్టాలి అనేటువంటి, క్వాలిటీ ఫుడ్ పెట్టాలి అనేటువంటి అంశం మీద ఏ రకమైనటువంటి ఆదేశాలు లేక వాళ్ళు కనీసం అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్నం భోజనం వర్కర్లకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ఆందోళన చేసేటువంటి పరిస్థితి రావడం అంటే నిర్వీర్యం చేస్తున్నారు. ఒక వ్యవస్థ ఏంటంటే తనకున్న 25,000 కోట్ల రూపాయలు పెట్టి అది కడుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి గురుకులాల వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి దాన్ని చావగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా ఇక వేరే దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఇక తర్వాత అది కట్టేది 25,000 కోట్ల రూపాయలు
పెట్టి కట్టేది అది ఎంత నిజమో, అది ఎన్నేళ్ళకి వస్తుందో ఒక్కొక్క నియోజకవర్గానికి అది తెలియనటువంటి అంశం. ఆ లోపైతే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలను మొత్తం నిర్వీర్యం చేసి పేద ప్రజలకు విద్యను దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చెప్పడం మాత్రం ఉపన్యాసాలు బాగా చెప్తున్నటువంటివి ఉన్నాయి. అంటే చెప్పేదానికి ఆచరించేదానికి పొంతన లేకుండా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. విద్యారంగం విషయంలో కావచ్చు, ఇంకే రంగం చూసుకున్నా ఇప్పటికి మన ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి హైకోర్టులు అని చెప్పినటువంటిది ఉత్తగానే అది ఏ రకంగా ఉత్త జీవో ఇస్తే సరిపోదు కదా, దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అది లేదు, ఏం చేయాలనేది కూడా సరిగా లేనటువంటి అంశం. ఉపన్యాసాలు మాత్రం విపరీతమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నారు విద్యారంగం మీద. అందుకని ఈ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయటం, విద్యారంగం పట్ల సానుకూల దృక్పథం లేకపోవడం, నెక్స్ట్ వీళ్ళంతా చదివితే చైతన్యవంతం అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ పెరుగుతుందో అనే దాంతో ఉన్న వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. కొత్త వ్యవస్థ క్రియేట్ చేసేంత వరకు ఉన్న వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఆ క్రియేట్ చేస్తారా లేదా అది గాల్లో మేడలాగా ఉన్నటువంటిది కనిపిస్తుంది. అందుకే ప్రభుత్వం ఒక మంచి విద్యా విధానాన్ని తీసుకురావాల్సి ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటిది, ముఖ్యంగా క్వాలిటీ ఫుడ్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, విజయ్ గారు చెప్తున్న అంశం మనం చూస్తున్నాం. అత్యున్నతమైన విద్యా ప్రమాణాలకు కేంద్ర బిందువుగా ఉన్న గురుకుల వ్యవస్థను ఈ రకంగా నిర్వీర్యం చేయడం అత్యంత దారుణం. విద్యార్థుల భవిష్యత్తును చెలగాటమాడుతూ ఉన్నారు, అంధకారంలోకి నెడుతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా. శ్రీనివాస్ గారు, ఇక్కడ మనం ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు మనం చూస్తున్నాం. బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. అక్కడ కూడా విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు. తమ భవితవ్యంపై వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో, ప్రాథమిక స్థాయిలో ఏకంగా గురుకులాల్లో పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. ఇట్లా ఓవరాల్గా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని? అంటే ముఖ్యమంత్రి గారు ఏంటంటే విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాట వేరు. ఎన్నికల ముందు ఏమన్నాడు, మీకు మొత్తం రీసెంట్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జేఎన్టీయూలో ఒక మీటింగ్ పెట్టి అన్ని కాలేజీల యాజమాన్యాలను పిలిచి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మీకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తా, మీకు డైరెక్ట్ మీ అకౌంట్లో పెండింగ్ లేకుండా మీ రీయింబర్స్మెంట్ మొత్తం బాకీలను ఇచ్చేస్తా అని చెప్పి మీరు మన సెటిల్మెంట్ చేసుకుందామని మాట్లాడారు. లక్షలాది మంది విద్యార్థులకు, పేద విద్యార్థులకు చాలా జీతాలు స్టాఫ్కి ఇచ్చుకుంటూ వాళ్ళ పెద్ద మిగిలకుండా కూడా వాళ్ళు పనిచేస్తున్న యాజమాన్యాలతో సెటిల్మెంట్ ఏమంటే ఈ గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టని చెప్పి మాట్లాడుతుంది. గత ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో పెడితే కేసీఆర్ గారు ఇవ్వలేదా? అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఇరిగేషన్ పనులకు మీరు బిల్స్ పెండింగ్ పెడితే కేసీఆర్ గారు ఇవ్వలేదా? అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ వర్కులకు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వేసారు, మేఘా కృష్ణారెడ్డి గారు వేసారు. మరి వాళ్ళ బిల్లు ఎందుకు ఆపలేదు? వాళ్ళే గత ప్రభుత్వం కదా, వాళ్ళ హ్యాపీ కనీసం విద్యార్థులకు ఇవ్వచ్చు కదా. ఆయన గ్రీన్ ఛానల్ పెట్టుకునే వాళ్ళు కాంట్రాక్టర్ల కోసం, తనకు సంబంధించిన కాంట్రాక్టర్ల కోసం బిల్లు ఫ్రీ చేయాలి. అదే గురుకులాల్లో పనిచేస్తున్న, గురుకులాల్లో సప్లై ఇస్తున్న చిన్న చిన్న కాంట్రాక్టర్ల వద్ద బిల్లు పెండింగ్ పెట్టడం వల్లనే ఇవాళ షామీర్పేట లాంటి చాలా గురుకులాల పాఠశాల లోపల అస్తవ్యస్తంగా ఎలాంటి వసతులు లేకుండా, వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వకుండా కూడా సరైన పారిశుద్ధ్యం నిర్వహించకపోవడం వల్ల విద్యార్థులు విసిగి వేసారి వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే కాడికి వచ్చింది. మన ఉస్మాన్ సిటీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. చాలా వేదికలలో ఈ మధ్య ముఖ్యమంత్రి గారు విద్యకు అసలు ఆయనే ఛాంపియన్ అన్నట్టుగా, అసలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేస్తున్నాడు, నేనే విద్యను ఇట్లా పట్టించుకుంటున్నా అనే పద్ధతిలో కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కామన్వెల్త్ మొత్తం మన రాష్ట్ర విద్యార్థులు ఎందుకు వెళ్ళొద్దు, ఎందుకు అన్ని గేమ్లలో మనం పార్టిసిపేట్ చేయొద్దు, కామన్వెల్త్ గేమ్లో కూడా మనలు వెళ్ళాలి, నీవు అన్ని రకాల ప్రోత్సహిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి, కనీసం ఒక పూట భోజనం పెట్టిన ముఖ్యమంత్రి కామన్వెల్త్కి తీసుకువెళ్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఇవాళ ఇవన్నీ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి మాటలు ఎట్లున్నాయి, చేతులు ఎట్లున్నాయని చెప్పి ప్రజల ఇవాళ అనుభవాల లోపల ఉన్నాయి. అసలు ఈయన భయానికి కంపెనీలను దూరం పోతున్నారు, కాంట్రాక్టర్లు భయపడుతున్నారు, వరకు గ్రామాల్లో కూడా రోడ్లు వేయాలంటే భయపడుతున్నారు. మొత్తం హ్యామ్ పథకం అనేది తీసుకొచ్చారు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు. అసలు టెండర్లు వేసే ఎవరు ముందుకు వస్తలేరు. ఇప్పటికీ 3-4 టైమ్స్ టెండర్లు పిలిస్తే మేము పనులు చేయ, మాకు బిల్లులు ఇవ్వారని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బిల్లు ఎవరికి ఇస్తారు? వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసే మంత్రులు ఎవరైతే కాంట్రాక్ట్ నిర్వహిస్తున్నారో వాళ్ళకే ఇస్తున్నారు. చాలా బిల్లులు, చిన్న చిన్న కాంట్రాక్టర్ బిల్లు పెండింగ్ పెట్టడం వల్ల ఇవాళ అందరూ కూడా ఇవాళ మేము చేయం అని చెప్పి ఇవాళ పారిపోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు. దాదాపు ఒక 8,000 కోట్లు ఉంటాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ ఉన్న బిల్స్ ఇస్తున్నారు. వాళ్ళు విద్యార్థులు ధర్నాలు ఇస్తున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విద్యార్థి సంఘం అన్న బంద్లకు పిలిపించిందా? ఎక్కడన్నా ధర్నాలు వేసే పరిస్థితి ఉన్నదా? వీళ్ళు మొత్తం కాలేజీలన్నీ బైకట్ ఇస్తున్నారు. ఫస్ట్ టైం ఇండియా చరిత్రలో కూడా కాలేజీల యాజమాన్యాలు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఒక స్ట్రైక్ చేయడం, ప్రభుత్వం మీద స్ట్రైక్ చేసి మేము నడపలేము, ప్రభుత్వం రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే మేము నడపలేమని చెప్పి ఫస్ట్ టైం ఇవాళ ఇక్కడ జరిగింది. ఇవాళ మన తెలంగాణ లోపల ఇది ఎంత అవమానకరం. ఎంతసేపు గత ప్రభుత్వం తిట్టిరు. మన ఆర్బీఐ మాజీ గవర్నర్ గారు
మీరు పెట్టిన గ్లోబల్ సమ్మిట్ అని చాలా స్పష్టంగా చెప్పిండు 10 సంవత్సరాల లోపల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ తెలంగాణ చాలా ఆర్థిక గ్రోత్ రేట్ చాలా ముందుకెళ్ళింది. వెనుకబడ్డ తెలంగాణను సామాజికంగా వెనుకబడ్డ తెలంగాణ ఇవాళ ముందుకు తీసుకెళ్ళిన ఈ అనమాట. అంటే 10 2 ఏళ్ళైంది. అంటే అసలు వేరే వాళ్ళు మన రాష్ట్రం కాని వాళ్ళు మన రాష్ట్రం కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని గతంలో పాలన విధానాన్ని ప్రశంసిస్తుంటే ఈయన మాత్రం వ్యక్తిగత దూషణతోనే కాలయాపన ఇస్తుండు. ప్రభుత్వం మీద దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వం మంచి వాటిని కొనసాగించాలి. ఆయన కొత్త పథకాలు ఒక్కటైనా పెట్టిన ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్సు తప్ప ఆయన చేసిండా? కాబట్టి వీళ్ళు ప్రజల్లో పట కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి పాలన మీద విశ్వాసం పోతున్నది. ఎస్, మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశం. ఓవైపు ప్రాథమిక స్థాయిలో విద్యా వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. గురుకుల వ్యవస్థనంతా కూడా పూర్తిగా పడకేసేలాగా విధానాలన్నీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే కనీసం సరైన భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలోనే పురుగుల అన్నం తినలేక విద్యార్థులు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి తలెత్తిందంటేనే ఏ రకంగా విద్యా వ్యవస్థ విధ్వంసం అవుతుందో చెప్పడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని శ్రీనివాస్ గారు అలాగే విజయ్ గారు కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీలో ఉన్న విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. మొత్తానికి విద్యా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అవుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. విజయ్ గారు, మరొక కీలకమైన అంశం కనిపిస్తోంది. గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన దానిలో గ్లోబల్ సమ్మిట్కు దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ముందుగా 150 కోట్లతో అంచనాలు వేస్తే ఆ ఖర్చును ఏకంగా పత్రికల్లో ప్రకటనలు కావచ్చు ఇతర అన్నిటికీ కలిపి దాదాపు 300 కోట్ల రూపాయలు ప్రజాధనం దుబారా చేశారనే ఒక కీలకమైన కథనం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మనం ఈ మొత్తం అంశానికి సంబంధించిన ఈ భారాన్ని, ప్రజాధనానికి సంబంధించిన అంశాన్ని? గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి చూసుకుంటే ఎట్లా జరిగిందంటే గ్లోబల్ సమ్మిట్ ఆ ఖర్చు ఇదంతా చూసిన హంగామా ఇదంతా చూస్తే ఆడియో ఫంక్షన్కి ఎక్కువ, సినిమా దాంట్లో ప్రీ రిలీజ్కు ఎక్కువ అన్న లెవెల్లో జరిగింది. ఆ సినిమా తారలను పెట్టడం, సినిమా హీరోలతో చుట్టూ తిప్పడం, రావాల్సింది గ్లోబల్గా సీఈఓలు రావాలి, వ్యాపారవేత్తలు రావాలి, అలాంటిది రాకుండా కేవలం ఇట్లా పెట్టి దానికి ఖర్చు ఎంత ఇప్పుడు వస్తున్నది 300 కోట్లు కాదు, దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు అయినటువంటిది. అది మళ్ళీ దానికి సపరేట్ రోడ్లు సపరేట్ అన్ని సపరేట్ పెట్టారు కదా, డిజిటల్ స్క్రీన్ ఏవైనా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా జరిగినటువంటి అంశం. కాకపోతే ఏంటంటే గతంలో మామూలు టెంట్లు వేసేది వదండి, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్లు పెట్టారు అక్కడ. కేవలం డిజిటల్ స్క్రీన్లతోటి ఓ లుక్ వచ్చే విధంగా చేసి టెక్నాలజీ వస్తున్నటువంటి నేపథ్యంలో అది పెట్టారు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అంశం కానీ మొత్తం వస్తున్న ఏంది, హోటల్స్ అన్ని బుక్ చేశారండి. హైదరాబాద్లో ఉన్న స్టార్ హోటల్స్ అన్ని బుక్ చేశారు, అన్ని రూములు బుక్ చేశారు, వేరే వాళ్ళకి అవకాశం లేకుండా. ట్రావెల్స్కి సంబంధించినటువంటి మొత్తం ఒక్కొక్కరికి ఆ ఫుడ్కి సంబంధించినటువంటి, కానీ అంతా చూస్తే ఫుడ్ సరిగా లేదు, ఏర్పాట్లు సరిగా లేదు అక్కడ ఉన్నటువంటిది. ఈవెన్ హెచ్ఐసిసి లాంటి పెద్దది ఉన్నదని ఇక్కడ పెట్టుకోక ఏంది అక్కడ అని అదాని కరణదాని ఇలాంటి వారు కూడా అక్కడ శోభనా కామినేని అడిగినటువంటి విషయం ఆ స్టేజ్ మీదనే ఇద్దరి మధ్యలో డిస్కస్. శోభనా కామినేని మీటింగ్లో ఆమె స్పీచ్లో చెప్పినటువంటి అంశం ఇక్కడ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అనే విషయం. అంటే ఓ రకమైనటువంటి కేవలం గ్లోబల్ సమ్మిట్ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా చేసి వీళ్ళు రాకపోయేసరికి సినిమా వాళ్ళని తీసుకురావడం, సినిమా వాళ్ళతోటి ఇది నడిపించినట్టే కనిపిస్తుంది తప్ప రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు. అదేవిధంగా ఆ విజన్ డాక్యుమెంట్ చూసిన 2047కి సంబంధించి $1 ట్రిలియన్ అని, 2034కి 2047కు $3 ట్రిలియన్ అనేటువంటి విషయం అని చూసుకున్నా మీకు సంవత్సరం ప్రారంభంలో దావోస్లో దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందం జరిగినాయి అన్నారు. సంవత్సరం ఎండింగ్ డిసెంబర్లో మళ్ళీ 1,00,000 కోట్ల ఒప్పందాలు వచ్చినటువంటి చెప్తున్నటువంటి. అంటే 12 ఈ 12 నెలల కాలంలోనే ఇన్ని 1,00,000 కోట్ల ఎంఓఏలు ఇన్ని లక్షలు తెలంగాణకు వస్తే నీకెందుకు ద్రవ్యోల్బణం నిశ్చలంగా లేదు? ద్రవ్యోల్బణం మైనస్లోకి వెళ్ళింది, -1.16లోకి వెళ్ళిపోయింది. అంటే కొనుగోలు శక్తి లేకుండా పోతుంది. నువ్వు కనీసం ద్రవ్యోల్బణం దేశాంతా పెరగడం కూడా సరైన కొనుగోలు శక్తి లేకనే. ఇక్కడ ఏమైంది, కనీసం డబ్బులు లేనటువంటి సిచ్యువేషన్లో మైనస్ ప్రజల్లో ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా మైనస్ ద్రవ్యోల్బణం పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరు పెట్టుకున్న $1 ట్రిలియన్ సంబంధించినటువంటి చూసినా ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయింది, గ్రోత్ రేట్ లేదు. అదేవిధంగా పొదుపు 2 సంవత్సరాల కాలంలో
గతంలో పొదుపు తెలంగాణ ప్రజల్లో 50-60% ఉండేది పొదుపు చేసేటువంటిది. ఇప్పుడు పొదుపు లేదు. వీళ్ళు వచ్చిన కానీ 30-40% పడిపోయింది. ఇవన్నీ పొదుపు పడిపోయింది, గ్రోత్ రేట్ లేదు, ఇవన్నీ లేనటువంటి సిచ్యువేషన్లో $1 ట్రిలియన్ అంటే $1 ట్రిలియన్ అంటే ఇప్పుడు మనకు దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి ఉన్నది. 2034 వరకు $1 ట్రిలియన్ అంటే దాదాపు 89, ఇప్పుడున్న డాలర్ వాల్యూ ప్రకారం 89 లక్షల కోట్ల రూపాయలకు తీసుకెళ్తా అనేది. అదే 2047 వరకు దాదాపు 270 లక్షల కోట్ల రూపాయల ఎకానమీకి తీసుకెళ్తా అని చెప్పడం అంటే ఇక కొండ దగ్గర తీసుకొని కొండ నెత్తిలో పెట్టా అనే ప్లాన్ ప్రకారం ఉంది తప్ప నీ రేట్ ఆ రకమైనటువంటి ఉత్పత్తి, ఆ రకమైనటువంటి గ్రోత్ రేట్ కనిపించట్లేదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. నువ్వు మైనస్లో ఉన్నావు, ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిలో మైనస్లోకి పోతున్న తర్వాత ఏ రకమైనటువంటి ఆర్థిక గ్రోత్ రేట్ వస్తుంది? ఇదంతా జస్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేశారు. ఒక చిరంజీవిని పిలవడానికి 2 మంత్రులు పోతే ఆయన ఏ పొజిషన్ నుండో స్పీచ్లలో చెప్తుండండి. ఆ స్పీచ్ అదే దాంతో దాని శాంటిటీ పోయింది. ఒక చర్చ, ఒక బిజినెస్ పరమైనటువంటి అంశాలు చర్చ జరగాలి, ఇంటర్నేషనల్ స్థాయిలో జరగాల్సినటువంటిది సినిమా అంశాలు నేను వచ్చి మంత్రులు వచ్చినప్పుడు నేను ఏదో పొజిషన్లో ఉన్నా డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటున్నా అని చెప్పడం అంటే తెలంగాణ పరువు పోయినట్టు. తెలంగాణ ఆ గ్లోబల్ సమిట్కు ఉన్నటువంటి వాల్యూయే, గ్లోబల్ అనే పదానికే వాల్యూ పోయినటువంటి సిచ్యువేషన్లో ఇదంతా నిర్వహించారు. మళ్ళీ దాని నిర్వహణకు దాదాపు 400-500 ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరు నిర్వహించారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా చేశారు తప్ప, ఒక సినిమా ఫంక్షన్ లాగా చేశారు తప్ప గ్లోబల్ సమ్మిట్ లెవెల్లో చెప్పినంత లెవెల్లో జరగలేదనేది మాత్రం కనిపిస్తుంది. ఎస్ సార్, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది శ్రీనివాస్ గారు? విజయ్ గారు చెప్పినట్టు గ్లోబల్ సమ్మిట్ అంటే వాస్తవానికి అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు రావాలి, వేత్తలు రావాలి, కానీ ఎక్కడ కూడా అలాంటి సందర్భం కనిపించట్లేదు. పైగా ఓవైపు ఖజానా ఖాళీ అంటూ 300 నుంచి 400 కోట్ల రూపాయల ప్రజాధనం ఈ రకంగా దుబారా చేయడం అత్యంత దారుణం అని చెప్పేసి విజయ్ గారు చెప్తున్న కీలకమైన అంశాన్ని మనం ఎట్లా చూడాలి? అంటే గడిచిన 2 నెలల పాటు ముఖ్యమంత్రి గారి పరిపాలన శైలిని ఈ దేశంలోని పారిశ్రామికవేత్తలు అందరూ గమనిస్తున్నారు. అసలు తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా గ్రోత్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్న దాని విషయంలో అందరూ ఇవాళ గమనించారు. నిన్న ఆర్బీఐ గవర్నర్, మాజీ గవర్నర్ సుబ్బారావు గారు చాలా స్పష్టంగా 10 ఏళ్ళలో కూడా కేసీఆర్ గారు తెలంగాణ చాలా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళని చెప్పారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినకి ఏమన్నారు, అసలు అప్పు ఉడతలేదు, నేను ఢిల్లీకి వెళ్తే నన్ను చెప్పులు ఎత్తుకెప్పడం లెక్క నన్ను చూస్తున్నారు అని చెప్పి నేను మాట్లాడే మాటలను ఇవాళ దేశంలో అన్ని పారిశ్రామికవేత్తలు విన్నారు. అరే తెలంగాణ డెవలప్మెంట్ అనవసరంగా మనం ఆడిపోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం లాస్ అవుతున్న ఉద్దేశంతో చాలా మంది కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కి రావట్లేదు. నిజంగా ఎవరైనా వస్తే అమెజాన్, యాపిల్, పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీల సీఓలు ఎవరైనా అటెండ్ అయ్యారా గ్లోబల్ సమ్మిట్కు? అసలు గ్లోబల్ సమ్మిట్ పెట్టిందే పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి, ఇన్వైట్ చేయడానికి. ఇక్కడ మా కాడ పెట్టుబడులు పెడితే మీకు మంచిగా ఆర్థిక మీకు లాభాలు వస్తాయి, మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఎవరైనా ఇలాంటి గ్లోబల్ సమ్మిట్లు పెడతారు. కానీ ముఖ్యమంత్రి ఎవరు పిలిచారు? సినిమా యాక్టర్లను, వాళ్ళకు సంబంధించిన పౌరటులను పోవడాలనే ఉద్దేశంతో పిలిచారు. వాళ్ళకు కూడా వాస్తవాలు తెలుసు కదా. అందుకని చిరంజీవి గారు ఎక్కడ పెద్ద పొగడలేదు, అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావు కూడా ఎక్కడ పొగడలేదు. రేవంత్ రెడ్డి గారిని పొగిడారు. 2 నెలల పాటు ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి ఈయన పొగుడతారు. అనవసరంగా 300 కోట్ల రూపాయలు, ఇప్పటికే 300 కోట్లు అంటారు, ఇంకా ఎంతవరకు తెలియదు. ఈయన ఎంతసేపు ముఖ్యమంత్రి గారు ఎన్నికలు వచ్చిన హామీలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి సమ్మిట్లు, అదే గ్లోబల్ ఉమెన్ కాంటెస్టు, వీటితో కాలయాపన చేయడం, ప్రజల దృష్టిని మళ్లించడం, ఇవి తప్ప కొత్త చేసేది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మన ఫుట్బాల్ ఆడుతుండు మెస్సీ, ఒక ప్రపంచ స్థాయి ఆటగాన్ని తీసుకొచ్చి ఆయనతోని కాంటెస్ట్ పోటీ ఇవి ముఖ్యమంత్రి చూడాల్సినవి. నీ దగ్గర కీలకమైన శాఖలు పెట్టుకుంటావు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విద్యాశాఖ ఏమవుతుందో దాని మీద ఓ రివ్యూ లేదు. ఎంత అన్యాయం అంటే సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 196 స్కూళ్ళ లోపల ఒక సింగిల్ స్టూడెంట్ లేడండి. గవర్నమెంట్ స్కూళ్ళ లోపల సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా లోపల. నల్గొండల 356 స్కూళ్ళ లోపల ఒక్క స్టూడెంట్ లేదు గవర్నమెంట్ స్కూళ్ళ లోపల. ఎంత షేమ్ అండి. కేసీఆర్ అన్నప్పుడు జరిగిందా? ఒక దిక్కు ప్రభుత్వ స్కూళ్లను మంచిగా చేసుకుంటేనే గురుకులను మొత్తం పెంచిండు. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో గురుకులను స్టార్ట్ చేసి పేద వర్గాలు ఎవరు కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదవకుండా అఫర్ట్ భరించలేని వాళ్ళందరూ కూడా ఇలా గురుకుల రామని చెప్తే కాంపిటీషన్ ఉండేది. ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గర పైరోలు వేసేది, సార్ మా పిల్లలకు సీట్ ఇప్పించండి అని చెప్పి. ఇవాళ భయపడుతున్నారు, గురుకులాలు చదవాలంటే భయపడుతున్నారు. నిన్న మనం చూసిన షామీర్పేట ఏం జరిగిందో, ఇలాంటి ప్రతి గురుకులంలో రోజుకో సమస్య వస్తుంది. మీరు పేపర్లో చూడండి, టీవీలలో చూడండి, ప్రతిరోజు ఏదో ఒక గురుకులాల లోపల
చాలా సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులు గురుకులాల్లో చదవాలంటేనే భయపడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం ఆనవానులు లేకుండా చేస్తా అంటే ఆయన ఎవరి మీద ప్రతాపం చూపిస్తుండు? కేసీఆర్ గారి మీద కాదు, పేద విద్యార్థుల మీద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తుండ్రు. వాళ్ళు అందులో చదవకుండా కార్పొరేట్ విద్యా సంస్థలకు లాభం చేకూర్చడానికి మాత్రమే ఇవాళ గురుకుల పాఠశాలను ఇవాళ నిర్వీర్యం చేస్తుండ్రు. శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ స్కూళ్లను కాలేజీలను బాగుపరచడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్న విషయం వీళ్ళ ప్రజల పట్ల చర్చకున్నది. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కరుగాల్చి వాత పెట్టే సందర్భం ఉన్నది. ఎన్ని ఫేక్ కంపెనీలు గ్లోబల్ సమ్మిట్లో మొత్తం ఫేక్ కంపెనీ ఎవరైతే ఇండస్ట్రియల్లో అప్లై చేసుకుంటారో కంపెనీ పెడతామని చెప్పి ఎంఎస్ఎంఈని అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ పాసులు ఇచ్చారు. ఎవరైనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే వాళ్ళకి ఇవ్వాలి. 10 లక్షల పెట్టుబడి పెట్టే వాళ్ళు 3 కోట్ల అగ్రిమెంట్ చేసుకుంటే ఎవరు నమ్ముతారండి? 3 కోట్లు ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పి దానికి ప్రచార ఆర్భాటాలు. ఎంతసేపు కేసీఆర్ గారి హయాంలో భూములు సేకరించారో పారిశ్రామికవేత్తలకు అవన్నీ వాళ్ళ పంచడానికే వాళ్ళ గ్లోబల్ సమ్మిట్ పెట్టిండు. వాళ్ళ దగ్గర మనుషులకు అప్పనంగా అప్పచెప్పడానికే భూములన్నీ అప్పచెప్పడానికే వాళ్ళ ఆ పని చేసిండు. ఇంటి పేరు మీద హైదరాబాద్ నగరం దాదాపు 1 కోటికి పైగా జనాభా ఉంటారు. ఇక్కడ 20 లక్షల మంది రోడ్ల మీద పడే పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఈ రోడ్ల మీద పడే విధంగా ఇవాళ ఇల్లు పథకాన్ని తీసుకొచ్చారు. నిజంగా ఇక్కడ చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు అన్ని అమ్ముకొని పోతే నిరుద్యోగుల పరిస్థితి ఏమవుతుంది? మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో హైదరాబాద్లో పారిశ్రామిక రంగాన్ని కూడా పుదేలు చేసి ఈ ఫేక్ పట్టుబడులతో ప్రజల్ని మభ్యపెట్టే శ్రీనివాస్ గారు అలాగే విజయ్ గారు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. ఓవైపు ఖజానా ఖాళీ అంటూ ఈ రకమైన కార్యక్రమాల కోసం ఇంత భారీ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అత్యంత దారుణమని కూడా మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, శ్రీనివాస్ గారు చర్చలు పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.